మందార పూలు రోజు ఒక 5-6 వస్తున్నాయి కుండీలో. ఉన్నాయి కొమ్మనే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ చెట్టుకు నేను తెంపుదాము అనుకొని ఇంకా మర్చిపోయినా, అంతా ఇలా అయిపోయినాయి, ముదిరిపోయినాయి. ఇవి కూడా పచ్చడి చేసుకుంటారట. చూద్దాం. మనమైతే ఒకటి విత్తనానికి ఉంచేసి మళ్ళీ ఇవి తెంపుతూనే మనకి కాయలు వస్తాయి, పూత స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు తెంపుకున్నాం, రోజు ఏవో కొన్ని తెంపాల్సి వస్తుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. ఇప్పుడు మనం చిన్న చిన్న మొక్కలు పెట్టినాం కదా, వాటికి కొంచెం పెరిగిన కొద్దీ వాటిని ఎలా చేయాలి అని చూద్దాము. చిన్న చిన్న చిట్కాలు ఇవి, మొక్కలు ఎలా పెంచుకోవాలి ఏంది అనేది ఇప్పుడు దీంట్లో అంతా నేను చూపిస్తా. నేను కూరగాయ మొక్కలన్నీ తెచ్చుకున్నా కదా, వాటికి కొంచెం చిగుర్లు వచ్చినాయి. ఇంకా ఇక్కడ చూడండి, బీరకాయలకు ఇక్కడ కింద ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే నేలకు తాకినాయి అనుకోండి ఆకులు, వాటితోని చెట్టుకు ఏదైనా డిసీజ్ రావచ్చు మట్టిలో ఆనితే. అందుకని ఎప్పటికప్పుడు తీసుకోవాలి. అదొకటే రీజన్ కాదు, మళ్ళీ ఈ మొక్కకు ఎనర్జీ ఎక్కువ అవసరం కాబట్టి ఈ వేస్ట్, ఈ ఆకులు కింద ఉన్న ఆకులని ఇవన్నీ వేస్టే, అవసరం లేదు. ఇప్పుడు కొన్ని ఆకులు ఉంచినాం అనుకోండి సరిపోతుంది. తీగకు ఈ ఎక్స్ట్రా ఆకులకు ఇవన్నీ ఉంటే అన్నీ వీటికి బలం ఇవ్వాలి కాబట్టి మొక్క వీటిని తీసేసుకుంటే ఈ తీగలు పాకడానికి తీసుకుంటుంది. ఎందుకంటే ఇది నేల కాదు కాబట్టి ఇలా కొంచెమే మట్టి ఉంటుంది కదా, దానికని మనము ఎప్పటికప్పుడు ఇట్లా ఆకులను తీసేసుకుంటూ ఉండాలి. ఎక్స్ట్రా ఏమన్నా కొమ్మలు ఉన్నా తీసేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, మిర్చి మొక్క. ఈ మిర్చి మొక్కకు సపోర్ట్ ఇవ్వాలి. కొంచెము నాటుకుంది, చిగురులు వచ్చినాయి అంటే సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి నేను ఇక్కడ ఇది మొదటి చిగురు ఉన్న చూడండి, ఇది తుంచేసిన. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొత్త చిగురులు కొమ్మలు స్టార్ట్ అవుతాయి. ఎక్కువ కొమ్మలు స్టార్ట్ అయితే మనకు కాయలు ఎక్కువ వస్తాయి కదా, బుషీగా తయారైనప్పుడు అట్లది ఇక్కడ తుంచుకోవాలి. ఇక్కడ కూడా అంతే, కొంచెం సపోర్ట్ పెట్టి ఇక్కడ కొంచెం చిన్నగా ఏదన్నా కట్టాలి మనం, ఊగకుండా. ఊగితే ఏంటంటే రూట్స్ కదిలిపోతాయి కాబట్టి మొక్క చిన్నది కాబట్టి చెట్టు కూడా అది చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనము ఎప్పటికప్పుడు మొక్కలను చూసుకుంటూ ఉండాలి. దీనికి ఇప్పుడు నేను ఏదైనా తాడు కడతా. ఇప్పుడు ఇక్కడ అన్ని కొమ్మలు చిన్న చిన్న ఆకులు తీసేసిన కాబట్టి ఇవి పాకుతాయి మంచిగా. ఇక్కడ కూడా చిన్న ఇట్లా స్టిక్ పెట్టిన, ఇది దీంట్లో బీరకాయ విత్తనాలు ఉన్నాయి. చిన్న చిన్న అది కట్టె ముక్కలు చూసి నాటుకోవాలి నేను ఇప్పుడు. ఇక్కడ కూడా తుంచేసిన చూడండి, ఇక్కడ కూడా తుంచేసిన, చిగుర్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా తుంచుకుంటే ఇట్లా చుంచేయాలి, మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అవుతాయి కొత్తగా. ఈ మొక్కగా ఇక్కడ కొంచెం చిన్న స్టిక్ పెట్టిన కదా అట్లా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఇలా చుంచేద్దాం. ఇక్కడ చుంచేస్తే ఏమైతే అబ్బు మొక్కకి ఏమన్నా ప్రాబ్లమా అని అనుకుంటే ఏం కాదండి. ఇక్కడ నుండి చిగుర్లు స్టార్ట్ అవుతాయి. నేను మళ్ళీ చూపిస్తా. ఇక్కడ ఈ మొక్క చూడండి, నేను అట్లా చేస్తేనే ఇవన్నీ కొమ్మలు, ఎన్ని కొమ్మలు వచ్చినాయి, ఇంత పొడవు హైట్ పెరగకుండా ఇన్ని కొమ్మలు వచ్చినాయి కాబట్టి కాయలు చూడండి ఎన్ని వచ్చినాయి. ఇట్లా రావాలంటే మనము చిగురు తుంచేయాలి. ఫస్ట్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక మిర్చి ఉంది,
ఇది కూడా అంతే చూడండి. నేను ఇక్కడ ఇంతవరకు ఓకే ఉంచేసి ఇక్కడ తుంచేసరికి ఏమైందంటే ఈ కొమ్మలన్నీ ఎక్స్ట్రా వచ్చినాయి కదా. ఇప్పుడు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ ఇప్పుడు చూడండి కనిపిస్తున్నాయి అనుకుంటా. ఎన్ని వచ్చినాయి చూడండి కాయలు. ఇట్లా కొమ్మలు పెరిగి మనము దాన్ని చిగురు తుంచేసినాం అనుకోండి, ఫస్ట్ చిగురు ఇట్లా అయిపోతుంది. మనము కాయలు ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ వంకాయ నారు కూడా మొలిసింది. ఇది కూడా తీసి పెట్టుకోవచ్చు, ఇంత సైజు వచ్చినాక పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని ఆకులు తీసేస్తా నేను, తీగలు వస్తున్నాయి కదా. ఈ ఆకులు తీసేస్తే ఏంటంటే మట్టిలో ఆనకుండా ఉంటే మంచిది. ఇంకా ఎక్కువ రాలేదు కాబట్టి ఇది కొన్నే తీసేసిన, ఇక్కడ అవసరం లేదు. మళ్ళీ ఒక 2 days తర్వాత తీసేద్దాం. చూడండి టమాటా ముక్కలు. ఈ టమాటా ముక్కలకు కూడా ఇట్లా పెట్టుకోవాలి. ఇంకొంచెం పెద్ద స్టిక్ పెట్టినా మంచిదే. నాకు ఇప్పుడు చిన్నగానే ఉంది, పర్వాలేదు, ఎందుకంటే ఇది చిన్నగానే ఉన్నాయి కదా ముక్కలు. ఈ టమాటా ముక్కలకు కూడా ఇట్లా చిగురు తుంచేయాలి. ఇక్కడ మళ్ళీ వేరే కొమ్మలు స్టార్ట్ అవుతాయి. కొమ్మలు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మనకు పెద్ద స్టిక్ పెట్టి మంచిగా దారంతో అన్నీ కట్టుకుంటే మంచి కాయలు వస్తాయి. దానికి సపోర్ట్ ఇవ్వాలి టమాటాకు కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను తుంచుతున్నా. ఇక్కడ మిర్చి మొక్క కూడా తుంచిన. ఇది టమాటా మొక్క కూడా ఇట్లా చుంచుకున్నాం అనుకోండి, ఇక్కడ కొమ్మలు వచ్చేస్తాయి. కొన్ని ఇట్లా ఉన్న ఆకులను తీసేయాలి ఎప్పటికప్పుడు. ఆకులు కింద ఆనుతున్నాయి కదా, తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ కూడా చిగుర్లు వచ్చినాయి కదా, ఇట్లా తుంచేసినాం అనుకోండి కొమ్మలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మల్లెపూలు చూడండి ఎంత మంచి వచ్చినాయి. బ్లాక్ టబ్బులున్నాయి కానీ పూలు చాలా వచ్చినాయి చూడండి. రోజు ఇన్ని వస్తున్నాయి. మనకు కింద ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇట్లా మల్లె చెట్లు కూడా, ఈ టబ్బు చూడండి, దీంట్లో రోజు ఇన్ని పువ్వులు వస్తున్నాయి. ఇంక ఇదంతా నేను కటింగ్ పెట్టలేదు, వర్షాకాలం ముందే ఇదన్నీ స్టెమ్ కటింగ్స్ పెట్టాలి. పెడితే ఇంకా మంచి బుషి తయారవుతుంది. నేను కటింగ్ పెట్టే లోపే ఇవి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయినాయని నేను కటింగ్ పెడతలేను, ఎందుకంటే ఈ మొగ్గలు అయిపోయాక మళ్ళీ ఒకసారి కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మీకు చిన్న చిన్న టిప్స్ కావాలనుకుంటే వెంటనే మీకు ఆ వీడియో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఊరికే కాకుండా బెల్ అయితే వెంటనే వస్తుంది మీకు, నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. థ్యాంక్ యూ.